అందరికీ నమస్కారం. నా పేరు రామిశెట్టి విజయశాంతి. మాది మడంపల్లి మండలం మట్టపల్లి గ్రామం. నన్ను ఏకీగ్రీవ సర్పంచ్గా ఎన్నుకున్న నా గ్రామ ప్రజలందరికీ నా తరపున, నా భర్త అప్పారావు గారి తరపున, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరపున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రామిశెట్టి అప్పారావు. మాది మడంపల్లి మండలం మట్టపల్లి గ్రామం. మా గ్రామం లక్ష్మీనరసింహ స్వామి సాక్షాత్ కొలువుదీరిన ఈ గ్రామంలో 1300 మంది ఓటర్లు, 2000 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ఎంతో రాజకీయ చైతన్యం ఉన్నా కూడా, ఎన్నో పార్టీలు పోటీ పడ్డా కూడా గ్రామ ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా మా గెలుపుని వాళ్ళ గెలుపుగా భావించి ప్రతి గడప నుండి కూడా మాకు మద్దతు తెలిపి ఈరోజు వచ్చిన రిజర్వేషన్లో బీసీ మహిళా రిజర్వేషన్ రావడం జరిగింది. మా సతీమణి రామిశెట్టి విజయశాంతి గారికి మట్టపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, ప్రజలందరూ ఆమోదం తెలపడం, ఇందుకు మాకు బలంగా మద్దతు తెలిపిన మా ప్రీతం నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మా స్థానిక మా గ్రామంలో ఉన్నటువంటి సిమెంట్ కర్మాగారం యాజమాన్యం వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు ఎన్నికైన ఆనందం చాలా ఉంది. మమ్మల్ని గెలిపించినందుకు కూడా చాలా సంతోషం ఉంది. అదే టైంలో ఇంకా మేము ప్రమాణ స్వీకారం దాకా కూడా వెళ్ళలేదు. ఇంకా మన మన తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట డిస్టిక్ హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ 3rd ఫేజ్లో ఉంది. అంటే మేము ప్రమాణ స్వీకారం దాకా కూడా వెళ్ళలేదు. కాకపోతే మా గ్రామంలో ఒక విపత్కరమైన పరిస్థితులు రావడం జరిగింది. ఈరోజు ప్రస్తుతం ఏమిటంటే, మాకు ఇక్కడ భూగర్భ జలాలు కానీ వేరే సోర్స్ లేదు. కృష్ణానది అంతా పొల్యూట్ అయిపోయింది, చాలా కలుషితమై వ్యర్థ రసాయనాలు కలవడం. ఆ కృష్ణానది నుంచి మేము ఎప్పుడు నిరంతరం మా వాడకానికి అవసరమైన త్రాగునీరు వాడుకుని యూజింగ్ వాటర్ అంతా అక్కడి నుంచే తీసుకుంటాం. ఆ వాటర్ తీసుకోలేని పరిస్థితి ఉంది. అంటే ఆ సమస్యను మేము మొదటగా ఫేస్ చేయడం కోసం బయట నుంచి కొన్ని ట్యాంకర్లు తీసుకొచ్చి, కొంత మ్యాన్ పవర్ పెంచుకొని, మా గ్రామ పంచాయతీ సిబ్బందిని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని, నాగార్జున సిమెంటు యాజమాన్యం వారి సహకారంతో, మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఇక్కడ గ్రామాలందరూ కూడా తాగునీరు వాడుకునే యూజింగ్ వాటర్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో ఇంకా ఎక్కువ లోపలికి వెళ్ళాలంటే కొంత సమయం ఉంది, వెళ్తాం. కాకపోతే సమస్యలు చాలా ఉన్నాయి. అంటే ఇది ఒక మాకు కిరీటంగా భావించట్లేదు, నేను ఒక ఛాలెంజ్గా భావిస్తాను. ఈ గెలుపు ఇక్కడతో ఆగొద్దు. మా ప్రయాణం 5 సంవత్సరాలు కూడా మా గ్రామ ప్రజలందరూ కూడా మేము సర్వీస్ చేస్తూ వారికి రుణపడి ఉండాలి. అలాగే మా గ్రామంలో ముఖ్యంగా ఉన్న సమస్య ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ అనేది అసలు ఇక్కడ సరిగ్గా లేదు. డ్రైనేజీ వ్యవస్థ చేయాలి మేము, ఆ వీధి లైట్ల విషయంలో కానీ, పారిశుద్ధ్యం విషయంలో కానీ. ఎందుకంటే మా గ్రామం అనేది మోడల్ విలేజ్గా ఉండాలి. ఇక్కడ సాక్షాత్తు కొలువుదీరిన నరసింహస్వామి ప్రాంతం కాబట్టి, ఇది మట్టపల్లి అంటేనే లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం కాబట్టి ఇక్కడికి చాలా గ్రామాల నుంచి, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, చాలా గ్రామాల నుంచి విపరీతమైన, అంటే అధిక సంఖ్యలో భక్తులు రావడం, డైలీ విజిట్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళందరికీ మట్టపల్లి వస్తే ఏంద్రా బాబు ఇలా ఉంది ఏంది గ్రామం అంటే, ఒక పక్క పుణ్యక్షేత్రం అని చెప్పుకుంటున్నారు, ఒక పక్క గ్రామం చూస్తే ఎలా ఉంది ఏందని ఒక చెడ్డ పేరు మా గ్రామానికి రాకూడదంటే మేము ఒక కంకణం కట్టుకొని చాలా పట్టుదలగా పనిచేసి మా గ్రామాన్ని మోడల్ విలేజ్గా మార్చడంలో మా వంతు కృషి చేస్తాం. దానికి మా ప్రీతం నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహాయ సహకారాలు చాలా అవసరం. సార్ కూడా మా గతంలో కూడా ఈ ఎన్నిక ప్రక్రియలో కూడా సార్ హామీ కూడా అలాంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాకు ప్రత్యేక విషయం ఏంటంటే, కృష్ణానది పులిచెంతల బ్యాక్ వాటర్ జీవనది, అది నిరంతరం ఉంటుంది అక్కడ. ఏ రోజు కూడా కృష్ణా బేసిన్లో మాకు వాటర్ లేని రోజు ఏ రోజు లేదు. ఇక్కడ ఏంటంటే మాకు ఈ నరసింహస్వామి టెంపుల్ చుట్టుపక్కల చాలా కొండలు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అంటే మనం ఎక్కడో టూరిజం ఉంటుంది, ఎక్కడికో వెళ్ళి బోటింగ్ చేస్తుంటారు, సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, సరే ఇటు వెళ్తే పాపికొండలు కావచ్చు. కానీ ఇక్కడ మా గ్రామంకి వచ్చేసరికి మా గ్రామం కూడా అటువంటి వనరులు ఉండి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా దీని మీద ఎవరు దృష్టి సారించలేకపోయారు. మేము ఈరోజు మంత్రి గారికి చాలా దగ్గరగా ఉంటాం కాబట్టి గతంలో కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మా గ్రామాన్ని ఒక టూరిజంగా, ఒక పెద్ద టూరిజం హబ్గా తయారు చేయించుకుంటే గ్రామం పేరు రాష్ట్ర స్థాయిలో మారుమోగుతుంది, గ్రామం పేరు అన్ని చోట్ల వినిపిస్తుంది. అదే కాకుండా మా గ్రామంలో చాలా మందికి ఇక్కడ, ఎందుకంటే వ్యవసాయ భూమి లేదు, మాకు కల్టివేషన్ ల్యాండ్ ఏం లేదు. మేము ఆధారితం కూడా నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ మీద, గుడిలో కొంత ఎంప్లాయ్మెంట్లోనో, లేకపోతే కృష్ణానది మీద మా గ్రామ ప్రజలు జాలర్లుగా ఉండే వాళ్ళు కొంతమంది చేపల వేటకెళ్ళి బతుకుతారు. అదే టూరిజం కూడా చేయించుకోగలిగితే
దానివల్ల ఇంకా అదనంగా ఒక 40-50 కుటుంబాలకి జీవనోపాధి కల్పించినట్లయితుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా కొంత వ్యాపారాలు, చిరు వ్యాపారాలు, చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని కూడా బ్రతకడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా మంత్రిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాల్లోనే వందల వేల కోట్లు హుజూర్నగర్కి మళ్లించారు. కానీ మా గ్రామం వైపు ఒక్కసారి కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కన్నేసి చూశారే అంటే ఇది ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రంగా ఇది తయారవుతుంది, అద్భుతమైన పర్యాటక కేంద్రం ఇది తయారవుతుందని ఒక నమ్మకం, విశ్వాసం ఆయన మీద మాకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ విషయాన్ని గతంలో కూడా అంటే కొద్ది కాలం క్రితం ఒక 5-6 నెలల క్రితం కూడా ఈ విషయాన్ని ప్రస్తావించిన సార్ వెళ్తే కలిస్తే అప్పటికప్పుడు ఒక 5-10 నిమిషాల వ్యవధిలోనే ఎమ్మటే జూపల్లి కృష్ణ గారు సంబంధిత పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో ఫోన్లో మాట్లాడటం, తర్వాత తను లెటర్ ప్యాడ్ మీద ఎమ్మటే సంబంధించిన తయారు చేయడం అవన్నీ నా దగ్గర ఉన్నాయి చెప్పడం, తన సెల్ నుంచి స్వయంగా వాట్సాప్లో పంపించడం, ఆ తర్వాత టూరిజం సంబంధించిన డిపార్ట్మెంట్ రావడం, ఇక్కడ ఏమేమి నిర్మిస్తే బాగుంటుంది, ఏమేమి పెడితే ఇక్కడ టూరిజం డెవలప్ అవుతుంది అనేది వాళ్ళు కూడా చూశారు, విజిట్ చేశారు. మేము గ్రామస్తులందరం వెళ్ళి ఆ బోట్లో అన్నీ తిరిగి చూపించినాం. ఇక్కడ బోటింగ్ ఎన్ని కావాలి, కాటేజెస్ ఏంటి, రిసార్ట్స్ ఎన్ని, రెస్టారెంట్స్ ఎలా పెట్టాలి, రకరకాలుగా ఏం చేస్తే ఇక్కడ టూరిజం డెవలప్ అవుతుంది, ఏం చేస్తే మట్టపల్లి దేవాలయం అభివృద్ధి చెందుతుంది, ఇవన్నీ కూడా మేము అడగటం, వాళ్ళు చేయించడం, మంత్రి గారు చేయించడం, ఇవన్నీ చాలా త్వరితగతిన జరుగుతున్నాయి. ఇంకా వీటిని ఇంకొకసారి మళ్ళీ మంత్రి గారిని 1-2 సార్లు కలిసి దాన్ని పూర్తి చేస్తే చాలా సంతోషం. మా గ్రామానికి అది పెద్ద మేలుగా భావిస్తుంది. ఎందుకంటే గతంలో మా మట్టపల్లి గ్రామంలో కృష్ణా నది మీద నాటు పడవలు తిప్పేవాళ్ళం, తర్వాత మరపడవలు వచ్చినాయి, తర్వాత బల్లకట్లు వచ్చినాయి. ఇవన్నీ నడుస్తున్న సమయంలో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో కుటుంబాలు ఆ కృష్ణమ్మ ఒడిలో ఎన్నో కుటుంబాలు ఇదైతే వీటన్నిటి చెల్లించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు 2013లో అప్పుడు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉటావుటిన ఒప్పించి 50 కోట్లు అంటే ఆ రోజు పెద్ద బడ్జెట్, 50 కోట్ల రూపాయలతో పెద్ద బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది. ఆ బ్రిడ్జి కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా, ఎక్కడైనా సరే ఏదైనా ఒక బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఖచ్చితంగా టోల్ పెట్టేసి డబ్బులు వసూలు చేస్తారు. కానీ మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి వారధి పేరు మీద ₹1 కూడా వాహనదారుల దగ్గర నుంచి కానీ ప్రయాణికుల దగ్గర నుంచి వసూలు చేయడానికి వీలేదని ఒక దృఢ సంకల్పంతో ఉత్తమ్ కుమార్ గారు నిర్మించి టోల్ ఫ్రీ బ్రిడ్జి నిర్మించడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే అంత పెద్ద బడ్జెట్ అంటే కూడా ఇలా వెళ్ళి అలా చేయించుకొచ్చిన గొప్ప నాయకుడు కాబట్టి, అంత క్యాపబిలిటీ ఉన్న నాయకుడు, సత్తా ఉన్న నాయకుడు కాబట్టి టూరిజానికి కనుక ఒక 20-30 కోట్లు ఖర్చు పెట్టగలిగితే అది పెద్ద స్థాయిలో అవుతుందని కూడా మేము అనుకుంటున్నాం. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనసు పెడితే పెద్ద విషయమే కాదని మేము భావిస్తున్నాం. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టిలో కూడా మట్టపల్లి క్షేత్రాన్ని యాదగిరిగుట్ట క్షేత్రం కంటే కూడా గొప్పగా తయారు చేయాలనే భావన కూడా మనసులో ఉంది. కాబట్టి సమయం సందర్భాలను బట్టి ఎప్పుడు చేయాలని నిర్ణయించుకుంటే అప్పుడు చేయగలుగుతారు. కాబట్టి మేము మళ్ళొకసారి మేము గ్రామం తరఫున ఇప్పుడు కొత్తగా ఎన్నికైన సర్పంచ్ కాబట్టి గతంలో మేము కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వెంటే ఉండేవాళ్ళం. ఇప్పుడు కొంచెం మాకు బాధ్యతలు వచ్చినాయి. ఈ బాధ్యతలను తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వెళ్ళి మా గ్రామ ప్రజలందరూ కలిసి మా గ్రామానికి కావాల్సిన టూరిజం కావచ్చు, తర్వాత రకరకాల కొన్ని అభివృద్ధి విషయాల్లో సహకరించి ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారన్న ఒక ధీమా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారన్న భరోసాతోటే నా గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు నన్ను ఏకగ్రీవం ఎన్నుకోవడానికి కూడా ప్రథమ కారణం, చాలా ముఖ్యమైన విషయం కూడా అది. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా గ్రామ ప్రజలందరూ కూడా మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు.